పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి ప్రమాదపు అంచుల్లో ఉంది. 3 రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో స్లాబ్ పెచ్చులు ఊడిపడుతుండగా రోగులు ఇళ్లకు వెళ్లిపోవాలని వైద్య సిబ్బంది సూచిస్తున్నారు. 2 వార్డులను ఖాళీ చేయించి మరో వార్డులో ప్రస్తుతానికి రోగులకు చికిత్స అందిస్తున్నారు. కొంతమందిని నరసాపురం ఆసుపత్రికి వెళ్లిపోవాల్సిందిగా వైద్యులు సూచించారు. రాత్రి సమయం పైగా పేషెంట్స్ కావడంతో తాము ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని రోగులు కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆసుపత్రిని బాగు చేయించాలని కోరుతున్నారు. ఖాళీ చేసామన్నారండి. పక్కన కొంతమంది ఖాళీ చేసి అది వార్డు ఎదురు వార్డు అది పోలేదండి. ఇది కూలిపోతుంది మొత్తం ఊటైపోన్నదండి. మొత్తం ఆది గది ఎలా ఉన్నది. పిల్లల కన్నా వాళ్ళు పసిపిల్లలు ఉన్నారు. ఏ రోజు ఎలా ఉంటుంది ఏడాది రోజు వర్షాలు ఎవరైనా చెప్తా ఉన్నారు. వాళ్ళకే నిర్భరం లేదు. గవర్నమెంట్ సుప్రీంగా సిస్టమ్ చెప్తుంది. ఈ పక్కన కాల్ చేసి వార్డు ఆ వార్డులో పెట్టారు. ఆ వార్డులో ఎలా ఉంటుంది తిరుగుతుంది. ఎందుకంటే 3 రోజులు వర్షం ఉంటుంది. ఆ డాబా పడిపోయేలా ఉన్నది. కొంతమందిని వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవాలి. నష్టపోయి వెళ్ళే వాళ్ళని అక్కడ తీసుకుపోతాము అని అక్కడ ఇచ్చారు కాదు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి ప్రమాదవశాత్తు అంచుల్లో ఉంది. 3 రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో స్లాబ్ పెచ్చులు ఊడిపడుతుండగా రోగులు ఇళ్లకు వెళ్లిపోవాలని వైద్య సిబ్బంది సూచిస్తున్నారు. 2 వార్డులను ఖాళీ చేయించి మరో వార్డులో ప్రస్తుతానికి రోగులకు చికిత్స అందిస్తున్నారు. కొంతమందిని నర్సాపురం ఆసుపత్రికి వెళ్లిపోవాల్సిందిగా వైద్యులు సూచించారు. రాత్రి సమయం పైగా పేషెంట్స్ కావడంతో తాము ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని రోగులు కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆసుపత్రిని బాగు చేయించాలని కోరుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ వరలక్ష్మి. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి శిథిలావస్థకు చేరిపోయినా సరే ఇంకా అది వైద్యులకు సేవలు అందించే విధంగా వినియోగిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తూ ఉండడంతో ఆ స్లాబ్ లో పెచ్చులన్నీ కూడా ఊడి పేషెంట్లపై పడేటువంటి పరిస్థితి వచ్చింది. దీంతో హుటాహుటిన అధికార యంత్రాంగం ఆసుపత్రి ఖాళీ చేయించాలంటే కూడా ఆదేశాలు ఇవ్వడంతో నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఒక్కసారిగా వారందరినీ కూడా ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోవాలంటూ నయమైనటువంటి ఎవరైతే రోగులు ఉంటారో చివరి దశలో వారందరినీ కూడా డిశ్చార్జ్ చేశారు. వారందరూ కూడా రాత్రిపూట డిశ్చార్జ్ చేయడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక అనేక ఇబ్బందులు పడ్డారు. మరికొంతమంది సీరియస్ గా ఉన్నటువంటి వారిని నర్సాపురం ఆసుపత్రికి అలాగే ఆచంట ఆసుపత్రికి కూడా వెళ్లాలంటూ కూడా వారు వైద్యులు సూచించారు. అయితే గర్భిణీలు అలాగే బాలింతలను మాత్రం అక్కడే సురక్షితంగా ఉన్నటువంటి మరొక గదిలోకి తరలించి ప్రస్తుతం వైద్య సహాయం అయితే వారికి అందిస్తున్నారు. అయితే స్లాబ్లు అనేవి ఇంకా పెచ్చులు ఊడి పడిపోతూ ఉన్న నేపథ్యంలో అది ఇంకా భవనం శిథిలమైపోతుంది అనేటువంటి ఆందోళన మిగిలిన రోగుల నుంచి కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే దానికి మరమ్మతులు చేసేందుకు అధికార యంత్రాంగం ఉన్నతాధికారులకు కోరడం అయితే జరిగింది. ఈ రోజు ఉదయం మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా ఆసుపత్రికి ప్రస్తుతం ఇప్పుడు చేరుకున్నారు. అక్కడే ఆసుపత్రిలో ఉండి ఆసుపత్రిలోని పరిస్థితిని కూడా ఆయన పరిశీలిస్తున్నారు. నిన్న రాత్రి హుటాహుటిన వైద్యులను ఎందుకు తరలించాల్సి వచ్చింది అనేటువంటి అంశాలపై కూడా ఆయన పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఆసుపత్రి భవనం ఎంతకాలంగా మరమ్మతులు ఎందుకు చేయలేదంటూ కూడా ఆయన అధికారులను నిలదీసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి కాసేపట్లోనే అధికారులతో ఆయన సమీక్ష చేసి ఆసుపత్రి భవనం పునర్నిర్మాణానికి సంబంధించి మరమ్మతులకు సంబంధించి కూడా ఆదేశాలు ఇవ్వనున్నట్లయితే తెలుస్తోంది వరలక్ష్మి.